పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నది ఏంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ అండ్ ప్రకాష్ రాజ్ ఇద్దరు మధ్య వివాదం. సెక్యులరిజం అన్న పదమే లేదు మీకు. నాకు మీరు చదివిన ప్రకాష్ రాజ్ ట్వీట్లో సెక్యులరిజం లేదు సార్. మెల్ల ఒకసారి చదవండి, కావాలంటే ప్రేక్షకులకు. ఎక్కడో సెక్యులరిజం గురించి ప్రకాష్ రాజ్ ప్రస్తావించలేదు. సెక్యులరిజం గురించి సమాధానం ఏది క్వశ్చన్ చేయలేదు కూడా. అవును, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇదంతా జరిగింది కాబట్టి దానిపైన విచారణ జరపండి, దోషుల్ని కఠినంగా శిక్షించండి అని కూడా అన్నాడు. అండ్ దీంతో పాటు దీన్ని ఇంత రచ్చ చేస్తున్నారు, దీన్ని జాతీయ స్థాయిలో రచ్చ చేసి ఇప్పటికే మీ మిత్రుల వల్ల, అక్కడ ఆయన అన్నది బీజేపీ మీ మిత్రులు కదా అని, మీ మిత్రుల వల్ల దేశంలో మతపరమైన విద్వేషాలు ఆల్రెడీ ఉన్నాయి, మీరు దాన్ని ఇంకా పెంచకండి అన్నాడు. ఇంతకన్నా ఎక్కువ అనలే కదా. ఎక్కడ సెక్యులరిజం అన్న పదం తీయలేదు. సెక్యులరిజానికి విఘాతం కలిగిస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ అనలే. మీరు ఇప్పుడు ఆ ట్వీట్లో మాత్రం, అందుకే బహుశా ప్రకాష్ రావు నా ట్వీట్ చదవండి మళ్ళీ ఒకసారి అన్నది. ఎందుకంటే ట్వీట్లో అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వల్ల సెక్యులరిజానికి నష్టం జరుగుతుంది అన్న పదమే వాడితే తప్పే. ఎందుకంటే ఖచ్చితంగా తిరుపతి లడ్డు అపవిత్రం పైన మాట్లాడడం సెక్యులరిజానికి ఏమి వ్యతిరేకం కాదు. సెక్యులర్ ఉన్నోడు కూడా మాట్లాడాలి, ఎందుకంటే అది ఏ మత సాంప్రదాయాలైనా గౌరవించాలి కదా. కానీ పవన్ ఒకటి మీ మిత్రుల వల్ల అన్నాడు, అది పక్క పెడదాం. అది ప్రకాష్ రాజ్ నోన్ యాంటీ బీజేపీ కనుక ఆయన డెఫినెట్గా పొలిటికల్ విమర్శ చేస్తాడు, అది రాజకీయపరమైన అంశం. ఇక అక్కడ అన్నదేంటి, ఇప్పటికీ ఇది మతపరమైన విద్వేషాలు దేశంలో ఉన్నాయి. లేవని ఎవరైనా చెప్పమనండి భారతదేశంలో. మా ధర్మ సంస్థ పేరిట హరిద్వార్లో జరిగింది ఏంటి, దేశమంతా జరుగుతున్నది ఏంటి, హిజబ్ అల్లర్లు ఏంటి, హలాల్ అల్లర్లు ఏంటి, దేశంలో అనేక రకాలైన ఇష్యూస్ పైన రోజు జరుగుతున్నదే కదా. సో మత విద్వేషాలు భారతదేశంలో జరగడం లేదు అని ఎవరైనా అనగలరా? సో మత విద్వేషాలు పెంచకండి అన్నారు. ఎందుకు అన్నాడు అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వివాదము అనేక రూపాలు సంతరించుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. నిన్న కూడా నేను మాట్లాడిన నా ఛానల్లో పెట్టిన వీడియోలో కూడా చెప్పాను. ఆ వైరల్ ఏంటి అంటే, ఏఆర్ ఫుడ్స్ అని పాకిస్తాన్లో కంపెనీ ఉందట. క్వింట్ అనే వెబ్సైట్ వారు దాన్ని ఎక్స్పోజ్ కూడా చేశారు. మీరు క్వింట్లో ఉంటుంది చూడండి. సో ఏఆర్ డైరీ ఫుడ్ అనేది ఇప్పుడు నెయ్యి సప్లై చేసిన కంపెనీ. ఇది తమిళనాడులోని దిండిగల్లోని కంపెనీ. కానీ ఏఆర్ ఫుడ్స్ అనే పాకిస్తాన్లో ఉన్న కంపెనీ డైరెక్టర్ల పేర్లు తీసి, వాళ్ళందరూ సహజంగానే పాకిస్తాన్లో ఉన్న కంపెనీ అంటే ముస్లింలే ఉంటారు. ఇది ముస్లింల అనే సమస్య. కల్తీ జూలై 16న బయటకు వచ్చింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెందిన సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ వారు జూలై 9న శాంపిల్స్ పంపితే టీటీడీ వాళ్ళు జూలై 16న రిపోర్ట్ వచ్చింది. మరి సెప్టెంబర్ వరకు దాన్ని ఎందుకు ఆపారు? ఏ ప్రభుత్వం ఆపింది? 2 నెలల పాటు ఎందుకు ఆగింది అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాని అంశం అవుతుంది. జూలై 29th రోజు నాకు గుర్తు అనుకుంటా, నేను చదివిన మేరకు మీడియాలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీఓ ఇది బియాండ్ నార్మల్ కల్తీ కన్నా ఇంకా ఎక్కువ ఉంది, దీనిపైన మేము బ్లాక్ లిస్ట్ చేస్తామన్నారు. సో మరి వాళ్ళకి షోకాజ్ నోటీస్ పంపించారా? ఆ షోకాజ్ నోటీస్లో మీరు ఏమని మెన్షన్ చేశారు? కంపెనీకి పంపిన షోకాజ్ నోటీస్లో మీరు ఇందులో ఎనిమల్ ఫ్యాట్ ఉంది, ఎలా ఉంది అని అడిగారా? సో ఇవన్నీ క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయంటే, దీనిపైన మరింత లోతుగా విచారణ జరపండి. ఎందుకంటే ఆ రిపోర్ట్లో ఏముందంటే అనేక ఇఫ్స్ అండ్ బట్స్ కూడా ఉంది. అంటే ఫాల్స్ నెగటివ్ స్కోప్ ఉంటుంది, ఇంకా మీరు పలానా అని రకరకాల కారణాలు ఇస్తే ఈ రిజల్ట్ ఫాల్స్ పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని కూడా రాశారు. అందువల్ల దీనిపైన కంప్లీట్గా విచారణ జరిపించి దోషుల్ని శిక్షించండి అన్నాడు. ప్రకాష్ రాజ్ ఏమన్నా దోషుల్ని కాపాడండి, తిరుపతి లడ్డు అపవిత్రం చేయనివ్వండి అని అనలేదు కదా. ఎక్కడ ఎవరంటారు? మనిషి అన్నవాడు ఎవడు అన్నాడు ఆ మాట. ఏ మనిషి కూడా తిరుపతి లడ్డు అపవిత్రం అవుతుంటే కావాలని ఏ మతం వాడైనా కోరుకో, నిజాయితీ ఉంటే. అందులో హిందువులు ఎట్టి పరిస్థితుల్లో కోరుకోరు. సో ఇవాళ ప్రతి హిందువు కోరుకునేది ఏంటంటే నిజం కాకుండా ఉండాలనే కదా కోరుకునేది. సో అందువల్ల విచారణ జరిపించండి, దోషుల్ని శిక్షించండి అనేది. 2 నెలల పాటు ఏదీ జరగలేదు. ఇప్పటి వరకు కూడా నాకు తెలిసినంత వరకు ఎఫ్ఐఆర్ దాఖలైనట్లేదు, సిట్టేస్తున్నారు ఇప్పుడు.
మరి జూలై 16th రోజు మీకు రిపోర్ట్ వస్తే మీరు ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ చేస్తారని జూలై 29th రోజే చెప్తే మరి దానిపైన ఎందుకని మీరు అంతకు ముందు సప్లై చేసి అది వాడి ఉంటే అదే కంపెనీ మీరు వెంటనే దానిపైన కేసు పెట్టాలి. లేదు వాడలేదు రిజెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే బ్లాక్ లిస్ట్ చేస్తారు. సాధారణంగా నీకు ఒక కల్తీ వస్తువు వస్తుంది, అది నువ్వు రిజెక్ట్ చేస్తావు అంతే, బ్లాక్ లిస్ట్ చేస్తావు. ఇంకోసారి ఆ సప్లై దగ్గర తీసుకోవు, కేసు పెట్టరు అక్కడ. కానీ ఆల్రెడీ మనకు సప్లై చేసి మనం వాడుంటే కేసు పెడతాం. ఇప్పుడు అందరు అడిగే ప్రశ్న ఏంటంటే మీరు ఆల్రెడీ వాడుంటే వాడి మీద ఎందుకు కేసు పెట్టలేదు? వాడి మీద కేసు పెట్టి ఉండాలి కదా కంపెనీ పైన. సో మరి మీరు కేసు పెట్టక ఓన్లీ బ్లాక్ లిస్ట్ చేస్తే మరి అది వాడలేదా, రిజెక్ట్ చేశారా? రిజెక్ట్ చేయడానికి వివాదమే లేదు, వాడితేనే కదా వివాదం. సో అందువల్ల ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి కనుక విచారణ జరిపించండి. ఇప్పుడు దీన్ని ఎక్కడికి పోయింది, దీనికి వ్యక్తుల యొక్క మత విశ్వాసాల జోలికి కూడా పోయింది. ఆఖరికి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి బిడ్డ పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందా, హిందూ పద్ధతిలో జరిగిందా, నేను అది కూడా చూశాను. సో క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మీ బాలకృష్ణుని అడగని మా కూతురు పెళ్లికి వచ్చాడు, నేను నా బిడ్డ పెళ్లి హిందూ పద్ధతిలో జరిగింది. సమస్య ఎవరి ఇంట్లో పెళ్ళి హిందూ పద్ధతిలో క్రిస్టియన్ పద్ధతిలో కాదు కదా. సమస్య తిరుపతి లడ్డులో దుర్మార్గంగా కల్తీ జరిగిందా జరగలేదా, కల్తీ జరిగితే దానికి కారకులు ఎవరు, ఎందుకు జరిగింది, వాళ్ళను ఎలా శిక్షిస్తారు, ఇది కదా కావాల్సింది. ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేసినట్టయితే లేదు ఇప్పటి వరకు. మరి ఇప్పటి వరకు ఎవరు ఏవని ఇందులో ఏటు ఎవరు, కేసు ఎక్కడ పెట్టారు, మీరు ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేశారు, మరి ఇంత భయంకరంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపిన ఆ కంపెనీ పైన ఎందుకు అరెస్ట్ చేయలేదు కంపెనీ యజమానులను బ్లాక్ లిస్ట్ చేస్తే అయిపోతుందా? మీరు అలా భయంకరంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపి పంపితే మీరు వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఆ కంపెనీ యాజమాన్యాన్ని వెంటనే నిర్బంధించి కంపెనీ కన్ఫిస్కేట్ కావాలి కదా. ఇంతవరకు నాకు తెలిసినంతవరకు మన దగ్గర పేపర్లు చదివే కంపెనీకి ఆంధ్ర పోలీసు తమిళనాడులోని దిండిగల్కి వెళ్ళి ఆ నెయ్యి సప్లై చేసిన కంపెనీ ఏఆర్ డైరీ ఫుడ్స్ సీజ్ చేసినట్టు చదివారా మీరు ఎక్కడన్నా?